ఈరోజు కల్వకుంట్ల తారక రామారావు గారు యువ సంగ్రామ సభ పేరుతోని, అది యువ సంగ్రామ సభానాలన కేటీఆర్ కుటుంబ సంగ్రామ సభానాలన అనేది అర్థమవుతా ఉంది. నిరుద్యోగులు లేని తెలంగాణ యువత లేని కేటీఆర్ సంగ్రామ సభ పెట్టుకొని తెలంగాణ యువతను రెచ్చగొట్టే కార్యక్రమాన్ని ఇవాళ కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు. నేను అంటా ఉన్నాను, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన పైన, 2.5 ఏళ్ల ప్రజాపాలన పైన చర్చ మీరు ఎక్కడ పెట్టినా మేము వస్తాం, మీరు ఎక్కడికైనా సిద్ధంగా ఉండాలని కేటీఆర్ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మరి 10 ఏళ్ల పాటు కేటీఆర్ ముఖం ఎక్కడ? ఉస్మానియా యూనివర్సిటీకి ఏ ఒక్కరోజు ఎందుకు రాలేకపోయారు? 2.5 ఏళ్లలో ఏడాదిలోనే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 2 సార్లు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి విద్యార్థుల సమస్యలు తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో నిరుద్యోగులతోని కరాచాలన చేసి కార్యక్రమాన్ని ఒక పెద్ద ఎత్తున ఆర్ట్స్ కళాశాల దగ్గర పోలీసులు పహారా లేకుండా ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి దాదాపు 1000 కోట్ల రూపాయలు ప్రకటించి ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ పునర్నిర్మాణానికి పునాది వేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. మరి 10 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ గారు ఏ ఒక్కరోజు ఉస్మానియా యూనివర్సిటీకి ఎందుకు రాలేదో సమాధానం చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీరు 10 ఏళ్ల పాటు ఇచ్చిన ఉద్యోగాలపైన 2.5 ఏళ్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇచ్చిన ఉద్యోగాలపైన ఉస్మానియా యూనివర్సిటీలో చర్చ పెడదామా, చర్చకు వస్తారా అని బీఆర్ఎస్ నాయకులకు, కేటీఆర్కు అందరికీ మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీకు దమ్ముంటే చర్చకు రావాలని కూడా మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఆర్ట్స్ కళాశాల సాక్షిగా ఉన్నటువంటి మీ పార్టీలో అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, మాజీలు ఉన్నారు కదా, వాళ్ళందరినీ తీసుకొని మీరు రండి, చర్చ పెద్దాం. ఇవాళ ఉద్యోగాలు ఇవ్వకనే 10 ఏళ్లలో అనేక మంది నిరుద్యోగులు కలత చెంది ఆత్మహత్యలు అయినటువంటి సందర్భాలు ఎన్నో. చిక్కడిపల్లి అశోక్ నగర్లో నిరుద్యోగి ప్రవళిక 4 పరీక్షలకు అప్లికేషన్ పెట్టుకొని ఇవాళ ఆత్మహత్య చేసుకుంటే, అలాంటి ఆత్మహత్యను ప్రేమ కథగా చిత్రీకరించినటువంటి కేటీఆర్ గారు, ఇది మీరందరూ జూమ్లో తీసుకోవాలి దయచేసి. ఇది ప్రేమ లేఖని కట్టుకథలల్లి ఒక నిరుద్యోగి ఉసురు పోసుకున్నటువంటి నీచమైన చరిత్ర నీది. గ్రూప్ 2 అభ్యర్థి ఆత్మహత్య ప్రవళిక మీరు చూడండి. అదేవిధంగా బోడా సునీల్ నాయక్ గారు నిరుద్యోగ అభ్యర్థి కాకతీయ యూనివర్సిటీలో విషం దాగి సెల్ఫీ వీడియో పెట్టుకొని ఆత్మహత్య చేసుకుంటే ఇవాళ బోడా సునీల్ నాయక్ నీ ప్రభుత్వంలో బీఆర్ఎస్ హయాంలో లైవ్ వీడియో ద్వారా విషం దాగి చచ్చిపోతే, ఇప్పుడు మీ పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ గారు నేను నిమ్స్కి వెళ్ళి పరామర్శించినటువంటి ఫైల్ ఫోటో. దయచేసి బీఆర్ఎస్ పార్టీని ఓడించండి, మా బతుకులు కాపాడండి అని ఆనాడు బోడా సునీల్ నాయక్, ఇప్పుడు మీ పార్టీలో ఉన్నటువంటి దాసోజు శ్రవణ్ గారికి మాకు ఇగో మొత్తం కూడా మేము పరామర్శించి వచ్చినటువంటి సందర్భాలు. ప్రవళిక నిరుద్యోగే కాదు, ప్రేమ కథ ద్వారా చనిపోయిందని కేటీఆర్ గారికి స్వయంగా వెల్లడించినటువంటి ఇది మీరు చూడండి, గమనించండి. అదేవిధంగా ఇవాళ కేటీఆర్ గారు ఇప్పుడే ఉపన్యాసంలో మాట్లాడుతూ ఉన్నాడు, చిక్కడిపల్లి అశోక్ నగర్ ఉస్మాన్ యూనివర్సిటీలో పోలీసుల దాడులని. ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే అర్ధరాత్రికి పోలీసులతోని మొత్తం చిక్కడిపల్లి ఏరియాలో విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని ఎట్లా కొడుతున్నారో మీరందరూ కూడా చూడండి. ఇది ఫైల్ ఫోటో. ఇవాళ కాంగ్రెస్ ప్రజాపాలనలో నిరుద్యోగులు ఎక్కడ కూడా ధర్నా చేసినా, పోరాటాలు చేసినా కూడా న్యాయమైన డిమాండ్గా, ధర్మమైన డిమాండ్గా ప్రభుత్వం అంగీకరించి ఎక్కడ కూడా అరెస్టులు లేకుండా, లాఠీచార్జీలు లేకుండా నేటి వరకు కూడా ఈ యొక్క ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతున్నటువంటి ప్రభుత్వం ప్రజాపాలన. మీ హయాంలో మాట్లాడితే కేసు, పోరాడితే కేసు, విశ్వమ తగలబెడితే జైళ్ళకు పంపించిన నీచమైన చరిత్ర.
కేటీఆర్ గారు, నేను అంటా ఉన్నాను, 1400 కోట్ల రూపాయలు మీ పార్టీలో ఫండ్ ఉందని కవిత గారు చెప్తున్నారు. మరి మీ ఆయంలో ఇవాళ సునీల్ నాయక్ కానీ, మురళీ ముదిరాజు కానీ, అదేవిధంగా ప్రవళిక చనిపోయింది. మరి ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఏమైనా ఇంతవరకు నువ్వు నష్టపరిహారం ఇచ్చినావని ఈ సందర్భంగా చెప్పాలి. వాళ్ళ కుటుంబానికి ఉద్యోగం ఇచ్చినావు, ఇవ్వలేకపోయినావు. అదేవిధంగా బీఆర్ఎస్ సాయములో మృతి చెందినటువంటి ఇవాళ నిరుద్యోగులు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ యువతకు కేటీఆర్ క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలని కేటీఆర్కు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణలో నిరుద్యోగుల గురించి, తెలంగాణ యువత గురించి మాట్లాడే కనీస అర్హత కూడా కేటీఆర్కు లేదని కూడా ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నాం. నీ హయాంలోనే కదా అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు పాలు చేసుకుంది. ఇవాళ నీ హయాంలో కనీసం నిరుద్యోగులకు ఇవ్వాల్సిన ఉద్యోగాలు అమ్ముకొని కోట్లల్లో ఉన్నటువంటి పరీక్ష పేపర్లను లీకేజ్ చేసుకొని ఇవాళ నిరుద్యోగులకు ఉరితాడు వేసినటువంటి మీరు ఇవాళ సంతాప సభ పెట్టినట్లాగా ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ అంటేనే లీకేజీ, ప్యాకేజీ, నిరుద్యోగులకు కన్నీళ్ళు అనే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ఉంటుండే. ఇవాళ కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చిన తర్వాత ఏడాదిలోనే దాదాపు 67,763 ఉద్యోగాలను భర్తీ చేసి వివిధ దశలలో కూడా దాదాపు ఇంకా 13,197 పోస్టులు ఇవాళ భర్తీకి అవకాశాలు ఉన్నాయి. దాదాపు ఇవాళనే కానిస్టేబుల్ 7,000 పైగా పోస్టులు ఈరోజు కానిస్టేబుల్, ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసినాం. ఇవాళ 2.5 ఏళ్లలో మేము ఇచ్చిన ఉద్యోగాల పైన కనీసం మీరు 9.5 ఏళ్ళుండి కనీసం 50,000 ఉద్యోగాలు కూడా మీరు ఇవ్వలేకపోయారు. కాబట్టే తెలంగాణ నిరుద్యోగులు ఇవాళ అనేక రకాల ఆందోళన చెంది మానసికంగా ఇవాళ శారీరకంగా అనేక రకాలుగా కుంగిపోయి బాధపడ్డటువంటి పరిస్థితి. అది నేను చెప్పడం కాదు, ఇవాళ లీకేజీలలో ప్రధాన ముద్దాయి మీరే అని నీ పక్కన ఉన్నటువంటి రోజు మాట్లాడుతున్నటువంటి ఒక గుండు మాస్టరు, ఆయనే వాలంటీర్ రిటైర్డ్ తీసుకున్నటువంటి ఐపీఎస్ ఆఫీసరు, మీ కోవట్టు ఎవరైతే ఉన్నారో ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారే నీ పరీక్ష పేపర్లను ఆనాడు ప్రగతి భవన్లో దాచుకున్నారని నేను చెప్పట్లేదు. ఆనాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడిన మాటలు. తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళు ఇక్కడ వస్తున్నారు. ప్రతి చిన్నదానికి చిన్నదయ్యా అది ఆడియో ఎందుకు రావట్లేదు అందరికి చెప్తున్నాను. నేను కూడా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ క్రైమ్స్ సెట్ ఇన్ఛార్జ్ గా నేను కూడా చేసిన 2 సంవత్సరాలు చేసిన. ఇది గ్రూప్ 1 పేపర్ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కేటీఆర్ గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలను ఈరోజు మేము మీడియా ముఖంగా మాట్లాడిస్తా ఉన్నాం. ప్రభుత్వం నన్ను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. 16 పేపర్లను లీకేజ్ చేసినటువంటి చరిత్ర మీది. నేను అంటా ఉన్నాను, ఇవాళ ఒక ఛానల్లో ఇవాళ కేటీఆర్ గారు నిరుద్యోగుల గురించి, మృతి చెందిన ప్రవళిక గురించి ఏమంటుండో మీరు చూడండి. ఆమె చనిపోయిందని ఆమె తోటి విద్యార్థులు, కొంతమంది పొలిటికల్ గా కూడా కొంతమంది ఆడియో పోలీసులు వచ్చి కమిషన్ అధీనంలో ఉన్నారు. వాళ్ళు మాకు తొత్తులుగానో మాకు లేకపోతే మాకు అనుకూలంగానో వ్యవహరించాల్సిన పరిస్థితి వాళ్ళకి లేదు కదా. వాళ్ళ నిష్పక్షపాతంగా ప్రమాణంగా వ్యవహారం చేస్తారు. వాళ్ళకి ఏమవసరం ఉంది? ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నాను, అమ్మాయి అసలు గ్రూప్స్ కి అప్లై చేయలేదని కూడా అంటా ఉన్నారు. తెలుసుకోండి మీరు. రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తారు, మల్లికార్జున ఖార్గే ట్వీట్ చేస్తారు, ఇంకెవరో ట్వీట్ చేస్తారు. అంటే కనీసం సమాచారం ఒక్కసారి అది నిజమా కాదా కూడా తెలుసుకోకుండా, ధృవీకరించుకోకుండా ఒక అమ్మాయి మరణాన్ని ఇంత దిగజారుడుతనంత రాజకీయం చేయడం కరెక్టా? ఓట్లు రాజకీయాలు ఉంటాయండి ఎప్పటికీ. అది కేటీఆర్ గారు మాట్లాడినటువంటి అహంకారపూరితమైన వాక్యాలు ఆ రోజు. ఈ రోజు నీతులు మాట్లాడుతూ ఉన్నాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏమన్నా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నాయి, ఎందుకున్నాయి? ప్రతి విషయాన్ని కూడా చాలా చిన్నదిగా చూపిస్తున్నారు. కేటీఆర్ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారు, అరే ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి దీనికి ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు మీరు?
రాజకీయ నిరుద్యోగులు ఇక్కడ వాళ్ళంతా రాజకీయ నిరుద్యోగుల తెలంగాణ కోసం పరితపించి తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు. తెలంగాణను అనుభవిస్తున్న వాళ్ళు మీరు అక్కడ కూర్చున్నారు దుర్మార్గంగా. మీరు ఏమంటున్నారు? అరే ప్రతి చిన్నదానికి అరే చిన్నదయ్యా అది ప్రవీణ్ రాజశేఖర్ రెడ్డి ఏదో చేసిండ్రు పెన్ డ్రైవ్ మేము సెట్కి ఇచ్చిన ఉంటాడు. అయ్యా నేనేమంటున్నా ఇక మిత్రులందరికీ చెప్తున్నాను, నేను కూడా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ క్రైమ్స్ సెట్ ఇన్ఛార్జ్గా నేను కూడా చేసిన 2 సంవత్సరాలు చేసిన. గోకుల్ లుంబిని పార్కులో బ్లాస్ట్ అయినప్పుడు గోకుల్ చాట్ బండార్ అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారే స్వయంగా ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ వైఖరిని పేపర్ లీకేజ్ అయినటువంటి విధి విధానాలను ఇప్పుడున్నటువంటి మీ పార్టీ నాయకుడే ఆ రోజు చెప్తే కనీసం ఇవాళ ముఖం ఎక్కడ పెట్టుకుంటారు, తలకాయలు ఎక్కడ పెట్టుకుంటావు కేటీఆర్ అని ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నా. పేపర్లు అమ్ముకున్నది మీరు, నిరుద్యోగుల ఉసురు తీసుకుంది మీరు. ఇవాళ నిరుద్యోగుల సంగ్రామ సభ పెడితే తెలంగాణ ప్రజలు, తెలంగాణ యువత నవ్వుకుంటా ఉందనేది సందర్భంగా నేను కేటీఆర్ గారికి హితవు పలుకుతా ఉన్నాను. నిరుద్యోగులకు జీవితాల్లో వెలుగులు నింపింది మేము. నిరుద్యోగుల సంక్షేమం కోసం పాటుపడుతుంది ప్రజాప్రభుత్వం. ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ప్రజాపాలన. ఇవాళ నీ ఆయంలో 2 సార్లు గ్రూప్ 1 లీకేజ్ అయితే ఇవాళ పారదర్శకంగా పరీక్షలు పెట్టి ఆ నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. అది ప్రజాపాలనకు దక్కిందనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ యువత ఇవాళ వాళ్ళ యొక్క నైపుణ్యం ఉన్నటువంటి స్కిల్ యూనివర్సిటీ పెట్టి, క్వాలిటీ ఎడ్యుకేషన్ పెట్టి తెలంగాణ యువత జీవితాల్లో నింపాలనే ఒక సంకల్ప లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ ఆలోచన 10 ఏళ్ల పాటు మీరు చేసుంటే తెలంగాణలో లక్షలాది మంది నిరుద్యోగ సమస్య ఎందుకు పెరిగిపోయేది అని ఈ సందర్భంగా నేను మాట్లాడుతా ఉన్నా. తెలంగాణకు ద్రోహం చేసింది మీరు, నిరుద్యోగుల జీవితాలను ఆగం చేసింది మీరు, నిరుద్యోగులకు ఉద్యోగాలు అమ్ముకున్నది మీరు. ఇవాళ కల్వకుంట్ల కుటుంబమే ఆనాడు ఉన్నటువంటి దోపిడీకి విద్యార్థుల ఉసురు పోసుకుంది మీరు. కాబట్టి ఇవాళ మీరు నిరుద్యోగ సంగ్రామ సభ, తెలంగాణ యువ సంగ్రామ సభ పెడితే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించరు. నీ గారడి మాటలకు, నీ యొక్క అహంకారపూరితమైన వాక్యాలకు, నీ తప్పుడు మాటలకు, నీ తక్కుటమారి విద్యలకు తెలంగాణ యువత మోసపోదు. తెలంగాణ యువతని నువ్వు మైమరిపించలేవు. తెలంగాణ యువత ఒక పోరాటాల గడ్డ. తెలంగాణ యువత ఒక త్యాగాల నుంచి తెలంగాణ తెచ్చుకుంది. కాబట్టి నీలాంటి బ్రోకర్లు, లోఫర్లు తెలంగాణ యువతను రెచ్చగొడితే రెచ్చిపోరు. తెలంగాణ యువత కోసం మాకు ఇలా మేము ఖచ్చితంగా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి, వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలనే సంకల్పం మా ప్రభుత్వానికి ఉన్నది. రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చినాం. వాళ్ళ జీవితాలకు మీ ఆయంలో జరుగుతున్నటువంటి మోసాలను, అక్రమాలను, అన్యాయాలను కళ్ళారా చూయించగలిగినాం. మేము అన్నమాట కట్టుబడి ఉన్నాం. ప్రతి ఖాళీలను భర్తీ చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని పదే చెప్తున్నాం. అది చేసి చూపించగలుగుతున్నాం. నువ్వు చేసిన అప్పులను కూడా ఈరోజు దిగమింగుకుంటూ నువ్వు చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ నిరుద్యోగ సంక్షేమాన్ని ఎక్కడ కూడా వాళ్ళ భవిష్యత్తును మేము విస్మరించలేదు. ఒక జవాబుదారిగా వాళ్ళ జీవితాలకు ఏదో ఒకటి ప్రతి వాళ్ళని ఉద్యోగులుగా తయారు చేయాలనేదే ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. మేము తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నిరుద్యోగులకు ఉద్యోగాలు అనే విధంగా చేయగలిగినాం. భవిష్యత్తులో చేస్తాం. నిరుద్యోగులు వేరు కాదు, అది కాంగ్రెస్ బిడ్డలనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రజాపాలన ముందుకెళ్తా ఉంది. ఇవాళ మీ గతంలో మీ మాజీ ఎమ్మెల్యే, మీ మాజీ ఎంపీ మేము ధర్నాలు చేస్తే, పోరాటాలు చేస్తే రైతులు రావట్లేదు, మహిళలు రావట్లేదని మాట్లాడితే ఈ సన్యాసులు ఇవాళ తెలంగాణలో మహిళల, రైతుల, నిరుద్యోగుల మద్దతు కరువైందని ఈ యొక్క టక్కుటమారి విద్యలు, ఈ యొక్క లోఫర్లు, బ్రోకర్లు ఇలాంటి నీచమైన పనులకు ఈరోజు దిగజారుతా ఉన్నారు. కాబట్టి తెలంగాణ యువతకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు, యువతకు మేము మనవి చేసేది ఒకటే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన కోసం, తెలంగాణ యువత భవిష్యత్తు కోసం పనిచేస్తూ ఉన్నారు. 10 ఏళ్ల పాటు మనల్ని అనేక రకాలుగా చిత్రహింసల పాలు చేసి, మనకు రావాల్సిన ఉద్యోగాలు అమ్ముకొని, మనకు రావాల్సిన ఉద్యోగాలు సక్రమంగా నిర్వహించకుండా 10 ఏళ్ల పాటు మనల్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసి ఇవాళ వాళ్ళు మళ్ళీ ఈరోజు కొత్త నాటకంతో బయటికి వస్తూ ఉన్నారు. తెలంగాణ యువత, విద్యార్థులారా, నిరుద్యోగులారా, ఆ నిరుద్యోగులు కన్నటువంటి తల్లిదండ్రులారా, ఇలాంటి బ్రోకర్ గాళ్ళని నమ్మొద్దు. కేటీఆర్ లాంటి లోఫర్ని, గారడి మాటల్ని తెలంగాణ సమాజం
విస్మరించాలి, వాళ్ళని చెప్పులతోని బీఆర్ఎస్ నాయకులు తరిమి కొట్టాలని తెలంగాణ యువతకు మేము పిలుపునిస్తా ఉన్నాం. కేటీఆర్ కు బీఆర్ఎస్ నాయకులకు ఇంకెవరికైనా సిగ్గు శరం లజ్జ ఉంటే రండి, ఉస్మానియా యూనివర్సిటీలో చర్చ పెడదాం. ఎక్కడికైనా ఎంత లోతైన ఎన్ని గంటలైనా చర్చ పెడతాం. ఉస్మానియా యూనివర్సిటీ వీసీ గారి అనుమతి తీసుకొని ఎక్కడ కూడా పోలీసులు లేకుండానే చర్చ పెడదాం, ఒక ప్రజాస్వామ్యంగా చర్చ పెడదాం. నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావో చెప్పు బిడ్డ, మేము ఇచ్చినటువంటి ఉద్యోగాలు ప్రతి లెక్కతో చెప్తాం. ఎట్లా ఎంత పారదర్శకంగా నిర్వహించినమో ఉద్యోగాలు పొందినటువంటి తల్లిదండ్రులు కూడా వస్తారు, వాళ్ళు ఉన్నటువంటి బిడ్డలు వస్తారు. ఏ చర్చకైనా సిద్ధం. ఇలాంటి నీచమైన మాటలు, లత్కోరు మాటలు మాట్లాడకు కేటీఆర్ గారు. కనీసం సభ్యత సంస్కారంతో ఒక ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడు. ఇలాంటి ఒక ముఖ్యమంత్రి గారంటే గౌరవం లేకుండా, ఒక ప్రజాపాలన అంటే గౌరవం లేకుండా ఇప్పటికీ కూడా తెలంగాణ తన ఎస్టేట్ లాగా భావించి అహంకారపూరితమైన తన ఉన్నట్టు పొగరుబోతు మాటలు బంద్ చేసుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. మేము కూడా పెట్టగలుగుతాం, మేము కూడా 10 లక్షల మంది తెలంగాణ యువతతో పెట్టగలుగుతాం, భవిష్యత్తులో కూడా పెడతాం. ఇవాళ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి ధన్యవాద సభ నిరుద్యోగులతో పెడతాం పెద్ద ఎత్తున. ఖబర్దార్ రాసుకో బిడ్డ. తెలంగాణ యువత మీతో కాదు, తెలంగాణ యువత కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ఉంటది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఉంటారు, రాహుల్ గాంధీతో ఉంటారనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. తెలంగాణ యువత కేటీఆర్ తప్పుడు మాటల్ని తిప్పికొట్టాలని కూడా తెలంగాణ యువతకు ఈ సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు మన ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి మిత్రుడు కాంగ్రెస్ యువ నాయకుడు ప్రతాప్ రెడ్డి గారు, అదేవిధంగా మన చిక్కడపల్లి నుంచి వచ్చినటువంటి సంవత్సరాల తరబడి బీఆర్ఎస్ మీద పోరాటం చేసిన మన నిరుద్యోగ నాయకుడు సలీం గారు, అదేవిధంగా పరశురామ్ గారు, అదేవిధంగా మన సురేష్ గారు, ఇవాళ విద్యార్థి నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు, టీపీసీసీ ప్రతినిధి ఉన్నటువంటి అనేక మంది ఇవాళ కేటీఆర్ యొక్క మోసాలను, ఇవాళ ప్రజాపాలన చేపడుతున్నటువంటి కార్యక్రమాలను, ముఖ్యమంత్రి గారి యొక్క విజన్ను చెప్పడానికి మేమందరం ఈరోజు ఒక పెద్ద ఎత్తున పెట్టగలిగాం. భవిష్యత్తులో తెలంగాణలో ఊరూరా తెలంగాణ నిరుద్యోగుల తరఫున కూడా మేము పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేయబోతా ఉన్నాం. ఆనాడు బీఆర్ఎస్ చేసిన మోసాలను, ఇవాళ లీకేజీలు, ప్యాకేజీలను కూడా మరింత ప్రజల ముందుకు తీసుకెళ్లి ఇవాళ కేటీఆర్కు నిరుద్యోగులతోనే సరైన బుద్ధి చెప్తామని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.